మెదక్ జిల్లాలో కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. గజ్వేల్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. కాంగ్రెస్ తరపున ఆర్థిక సహాయం చేస్తూ అన్నదాతల కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టుల రీడిజైనింగ్ లో సర్కారు నిర్ణయంపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్స్. రైతులకు భరోసా ఇవ్వడానికి క్షేత్రస్థాయిలో వ్యవసాయ పరిస్థితులు పరిశీలించడానికి ఇప్పుడు ఆగినట్టుగా, పంట నష్టం పరిశీలించినట్టుగా, అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి శాసనసభలో ఈ ఇష్యూస్ మేము లేవనెత్తినప్పుడు మా గొంతు నొక్కి శాసనసభ నుంచి గెంటేశారు. రైతుల ఇష్యూలు, సమస్యలు, ప్రజల సమస్యలు టేకప్ చేయడానికి ఈ భరోసా యాత్ర ద్వారా అన్ని జిల్లాలు పర్యటన చేస్తున్నాం. ప్రకృతి వైపర్యాలతో సహా, ఋతుపవన వైఫల్యంతో సహా, ప్రభుత్వ వైఫల్యాలతోనే ఈరోజు రైతు ఇబ్బంది పరుస్తున్నాడు. తప్పనిసరిగా జరుగుతున్న ఆత్మహత్యలకి ఇప్పటి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రాజెక్టులు ఏమంటున్నామంటే ప్రజల శ్రేయస్సుకి, రైతుల శ్రేయస్సుకు చేయాలి. ఆ గతంలో చేసిన పనులు పనికిరావని, ఇవన్నీ కుదరదు, సరైన విషయం కాదు. మరి ముఖ్యమంత్రి గారు కొంత విజ్ఞతతో ముందుకు పోవాలి. కాంగ్రెస్ వాళ్ళు చేసింది కాబట్టి ప్రాజెక్టు మార్చాలి, కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాబట్టి బిల్లులు ఆపాలి. ఇటువంటి పద్ధతి నూతన రాష్ట్రంలో ఇది మంచిది కాదు. ప్రాజెక్టులు యథాతథంగా కొనసాగించాలని చెప్పి మా డిమాండ్. బ్రతుకులు బజార్న పడి చేన్లు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకి కనీసం ఆర్థిక సాయం పక్కన పెట్టి పలకరింపులు లేకుండా ఉన్న ఈ సమయంలో సీఎం గారి సొంత జిల్లాలనే వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వందల కోట్లు వివిధ రకాల ఖర్చులు పెడుతూ రైతులకు పట్టించుకోనప్పుడు మా బాధ్యతగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార కొరకు ఎప్పుడు పాకులాడలే. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేసినది. ఇది ఎత్తైన దారుణం అనంటే మేము 15 నెలల పాపము, మా 15 నెలల ఇప్పుడే పుట్టినాము, ఇప్పుడే అడుగులేస్తున్నామని ఒకసారి చెప్తా ఉంటారు తారక రామారావు గారు, కల్వకుంట్ల కవిత గారు. కరువు మండలాలు ప్రకటించని ఈ కరకోటక ముఖ్యమంత్రి రేపు 6 లక్షల సహాయం చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? 14 సంవత్సరాల కింద పెట్టిన టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా కానీ లేదా శాసనసభలో కానీ ఎప్పుడు కూడా రైతాంగానికి సంబంధించిన సమస్యల్ని ప్రస్తావించిన పరిస్థితి కానీ, లేదా ప్రాజెక్టు రివిజన్కి సంబంధించి ప్రాజెక్టు వారిగా సమీక్ష నిర్వహిస్తే ఎప్పుడు స్పందించినటువంటి పార్టీగా ఈరోజు అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత నిద్రలో కలవడ్డట్టుగా ఒకటే రోజు ప్రాజెక్టులు రిలీజ్ అని అనుకుంటూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీకు ధైర్యం ఇస్తూ ఉన్నాం, చనిపోకండి అని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం తీసుకొని మేము వస్తూ ఉన్నాం. మా ముఖ్య ఉద్దేశం ఒకటే, రైతులు ఆత్మహత్యలు చేసుకోకండి. 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీకు రైతులకు వ్యవసాయమే పండుగ అనే వాతావరణాన్ని మేము తీసుకొస్తాం.